హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి నాగేష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 7కి అయితే నేనైతే ఇల్లు మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే వాకిట్లో మొత్తం ఊడ్చేసి నీళ్ళు గిన జల్లేసి అయితే వచ్చేసాను. ఇంకా వచ్చేసి నేనైతే లేచింది 6కి అనమాట. ఇంకా టైము 6:30 ఇట్లా అవుతుంది. బయట వాకిలికి నాకు చాలా టైం తీసుకుంటుంది అనమాట, పెద్దగా ఉంది వాకిల్ అయితే. అండ్ మన కొత్త రూమ్లో ఇదైతే సెకండ్ వ్లాగ్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక 10 days బ్యాక్ వీడియో ఇదైతే. అండ్ నేను మొత్తం అయితే ఇక్కడ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. నేనైతే ఇప్పుడు మళ్ళీ ఇంకో ½ డ్యూటీకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇంకా దానివల్ల అని చెప్పేసి మంచిగా నీట్గా అయితే కడిగేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇక్కడ కడగడం ఎందుకు అంటే ఈ రూమ్స్కి అయితే ఇట్లా తుడవడానికి నడవదండి, కడిగితేనే మంచిగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఇక్కడ బయట చూస్తున్నారు కదా, మార్నింగే నేను లెక్చేసి ఫస్ట్ వాకిలు అయితే కడిగేసుకున్నాను నీట్గా, గేట్ బయట లోపల. అండ్ ఇదైతే ఆరేటప్పుడు అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. మంచిగా లిక్విడ్ అవన్నీ వేసి అయితే కడిగేసుకున్నాను అనమాట. మధ్య మధ్యలో తూడ్చుకుంటున్నాను. కాకపోతే మనము వీక్లీ వన్స్ ఇట్లా కడుక్కుంటే శుభ్రంగా ఉంటుంది కదా, సో దానివల్ల అయితే అట్లా కడుక్కుంటూ ఉన్నాను ఎక్కువ శాతం అయితే. అండ్ సో అదనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే వాకిలు కూడా మొత్తం ఇట్లా ఆరిన తర్వాత మంచిగా ముగ్గు కూడా పెట్టేసుకుంటున్నాను అయితే. ఇంకా నా ముగ్గు అయితే ఇట్లా ఉందన్నమాట రొటీన్గా. సో ఇది నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ తులసి కోట దగ్గర అయితే ముగ్గు అయితే ఇంకా పెట్టలేదు, ఎందుకంటే ఫ్రెష్ అప్ అవ్వలేదు కాబట్టి. ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత తులసి కోట దగ్గర ఇంకా కడప దగ్గర ముగ్గు అయితే పెట్టేసుకుంటే ఎప్పుడు నేను ఫస్ట్ అయితే వాకిట్లో అయితే పెట్టేసిన. అండ్ ఇక్కడ ఏంటంటే నైటే బౌల్స్ అవన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. సిలిండరు, కౌంటర్ టాప్ మొత్తము క్లీన్ చేసేసుకున్నా. ఇంకా బౌల్స్ అవన్నీ జమాయించేసి ఇంకా సిలిండర్ స్టాండ్స్ అయితే ఉంటాయి కదా, సో అవైతే పెట్టేస్తూ ఉన్నా అనమాట. సో మనం నైట్ అట్లా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఎంత మార్నింగ్ లేవగానే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, పాజిటివ్గా అనిపిస్తుంది. సో నేనైతే చాలా నమ్ముతుంది, ఎందుకంటే మళ్ళీ లేచి అవంతా కిచెన్ని చూస్తే అదే అసలు ఎట్లనో అనిపిస్తుంది కదా. అందుకని నైటే మొత్తం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది మనము. ఇంక ఇక్కడ ఏంటంటే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుళ్ళ ఫొటోస్ అయితే మంచిగా కడిగేసి బొట్లు అవన్నీ పెట్టేసి ఉన్నానమాట. బొట్లు అవన్నీ పెట్టేసిన తర్వాత ఈ రోజైతే నాకు అసలు పువ్వులు దొరకలేదు. ఎవ్రీ సాటర్డే ఇట్లా అయితే దొరుకుతూ ఉంటాయి, కానీ ఈసారి మాత్రం ఈ ఒక్క పువ్వు తప్ప అసలు పువ్వులే దొరకలేదండి నాకైతే. అసలు ఎట్లనో అనిపించింది. ఎప్పుడు అసలు మందార పూలు చాలా ఉండేవి, ఈ మధ్య అసలు అంటే ఈ రోజైతే దొరకలేదు. ఈ వారం అయితే ఇంకా ఒక్క పువ్వే దొరికింది, గులాబీ పువ్వు. ఇంకా దాన్ని పెట్టేసి ఇక్కడ పూజ కూడా స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా నాకు డ్యూటీకి కూడా టైం అవుతూ ఉంది ఒక సైడ్ అయితే. ఇంకా పూజ కూడా ప్రశాంతంగా చేసుకుందాం అని చెప్పేసి ఇంకా పూజ కూడా ప్రశాంతంగా చేసుకుంటూ ఉన్నాను. అండ్ మీకు ఇక్కడ చూపించాను కదా, అది మీషోలో అయితే తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా డేస్ వచ్చింది, చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్గా అయితే నా పూజ అయితే ఇట్లుంది. ఇంకా మనం శివుడి మీద పెడతాం కదా, మంచి ఇట్లా వాటర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట అది మనం వెలిగిస్తే. సో అదైతే నాకు చూస్తే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది, చాలా ఇష్టము. అది మీషోలో తీసుకున్న 2 నేను, అంటే శివుడిది ఆర్డర్ చేస్తే ఆ 2 వచ్చాయన్నమాట ప్యాకెట్లో. సో దాన్ని చూసి ఇంకా తీసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపిస్తుంది అది. అండ్ ఇక్కడ చిన్న శివుడు అది ఉంటేను ఇంకా అది పెట్టేసాను అనమాట, అది స్కిప్ అయింది. అండ్ ఇక్కడ మనం పూజ చేసేటప్పుడు అయితే మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఇంకా పువ్వులు మిగిలిపోయినవి అవైతే అక్కడ వేస్తూ ఉన్నాను పక్కకి. అండ్ ఇక్కడ మనకు తులసి కోట దగ్గర కూడా మంచిగా పూజ కూడా చేసేసుకున్న, దీపం ముట్టించి మంచి అగరబత్తులు అవి వెలిగించానమాట. అండ్ ఇక్కడ ఏంటంటే పసుపు మిగిలింది ప్యాకెట్లో, నేను చూసుకోలేదు. ఇంకా దానిపైన వేద్దామని చెప్పేసి తులసి కోట పైన ఆకుల పైన అయితే వేస్తూ ఉన్నాను. యాక్చువల్గా అయితే వేయొద్దు, ఆకులు అయితే వాడిపోతాయి అంటారు, కానీ ఇంకా నేను సడన్గా అయితే ఇట్లా వేసేసాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే 6కి లేస్తే 7:30 అయితే అయిందనమాట. నా వర్క్ మొత్తం అయిపోయేసరికి ఇంకా బౌల్స్ అవన్నీ నైటే క్లీన్ చేసుకుంటే ఇంకా మనకు ఈజీగా ఉంటుంది కదా మార్నింగ్. సో అందువల్ల తొందరగా అయితే అయిపోయింది నా వర్క్. ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళాల్సిన టైం అయితే అవుతుంది. సో మీతో అదే చెప్తున్నా, స్నానానికి అయితే వెళ్ళాను. ఇంకా పూలు ఎవరు తీసుకెళ్లారో అని చెప్పేసి ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇంకా డ్యూటీకి ఇప్పుడు వెళ్ళేసి ఇంకా వచ్చిన తర్వాత వంట అయితే చేసుకోవాలి. సో ఇలా ఉందన్నమాట ప్రశాంతంగా. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.